వందనాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ చేస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాలు. పాస్టర్ మోజెస్ ప్రిన్స్, వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ ఫ్రమ్ హైదరాబాద్ ప్రాంతం నుంచి మరి ఈ విధంగా లైవ్లో మీతో కలిసి మరి ఆరాధించడానికి, ఆయన నామాన్ని ఘనపరచడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. అలాగే మీ కుటుంబం దేవుడు దీవించునుగాక. మీ వ్యక్తిగతమైన సమస్యలన్నీ యేసయ్య దూరపరచునుగాక. అలాగే మరి ఒకవేళ మీ సమస్య ఏదైనా కానీ మరి మీరు కామెంట్ రూపంలో, అంటే అక్కడ టెక్స్ట్ రూపంలో మాకు తెలియచేయచ్చు. తిరిగి మేము ప్రార్థిస్తున్నాం. వేడవక్క, వదలక. అలాగే మాకు సమయం దొరికినప్పుడల్లా మీ కొరకు, మీ వ్యక్తిగత మరి కుటుంబం కొరకు, మీ జీవితాల కొరకు, మీరు ఎదుర్కొనే ఏ సమస్య అవుతుందో ఆ సమస్యల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ ప్రవచన, ఈ స్వస్థత, విడుదల, ఈ యొక్క కార్యంలో మరి మీ అందరి జీవితంలో దేవుడు మిమ్మల్ని స్వస్థపరచునుగాక. ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు, మీరు చూస్తున్నారు పిల్లరా. అనేకులు మరి మేలు పొందటం నేను చూస్తున్నాను. అలాగే మీ జీవితంలో, మీ స్పిరిచువల్ లైఫ్, అలాగే ఫిజికల్గా, మీ కుటుంబంలో, మీ ఇంటిలో, మీ వ్యక్తిగత జీవితంలో దేవుడు అనేకమైన బలమైన కార్యాలు జరిగించునుగాక. ఏది కోరి మీరు ఎదురు చూస్తున్నారు, దేవుడు ఆ కార్యం త్వరగా జరిగించునుగాక. మీ ఇంటి వారందరూ కూడా సాల్వేషన్లోకి, రక్షణలోకి వచ్చునుగాక. దేవుని యొక్క ఆత్మ చేత నింపబడుదురుగాక. అలాగే దేవుని యొక్క శాంతి, సమాధానం మీ కుటుంబాలకు ప్రత్యేకంగా దేవుడు అనుగ్రహించి, దీవించి ఆశీర్వదించునుగాక. మన వాక్య సందేశంలోకి వెళ్తున్నానండి. ప్రభు మీ జీవితాన్ని ప్రత్యేకంగా ఈ వాక్య సందేశము ద్వారా దర్శించబోతున్నాడు. మరి నా సందేశం ఏంటంటే, వీలు లేకపోయినా వీలు కలగ చేసుకుని ప్రార్థించు ఉండవలను. మరలా అంటున్నా, జాగ్రత్తగా గమనించడానికి ప్రయత్నించండి. దేవునికి వాక్యంలో నుంచి మరి ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకుని రావాలని కోరుకుంటున్నా. వీలు లేకపోయినా వీలు కలగ చేసుకుని ప్రార్థించాలా. చాలాసార్లు మనం ఏమంటామంటే, బ్రదర్ గారండి, మరి నా పనిని బట్టి, నేను వెళ్తున్న స్థలాన్ని బట్టి, నా కుటుంబాన్ని బట్టి, నా పరిస్థితులను బట్టి నాకెంత మాత్రం కూడా వీలు కలుగుటలేదు. ఇది మనం సహజంగా ఉపయోగించే మాట. అయ్యా, ప్రార్థించుకోవడానికి, లేదా స్తుతించడానికి, లేదా దేవునితో కొంత గడపడానికి చాలాసార్లు ఎలాగుంటుందంటే, హరియప్గా రన్నింగ్గా ఏదో జస్ట్ ఒక పేజీని టపటప మనం తిప్పేసేసి ఆ పేజీలో ఏమి దొరుకుతుందని చూసి అలా చదువుకొని బయటికి వెళ్ళిపోతాం. లేదా కళ్ళు మూసుకొని ప్రార్థించి ప్రభా కాపాడని వెళ్ళిపోతాం. ఇవన్నీ కూడా హరిభరిగా ఇలా చేస్తూ ఉంటాం. అంటే కొన్ని సందర్భాల్లో నిజంగా వీలు ఉన్నప్పుడు అంటే సమయం ఉన్నప్పుడు, ఇఫ్ పాసిబుల్ అంటే పాసిబుల్ అయ్యే టైంలో మనం ఏం చేస్తామంటే ప్రార్థించాం. పాసిబుల్ లేని టైంలో మనం ఏమంటామంటే, నాకు అసలు ఏమాత్రం కూడా వీలు లేకుండా ఉంటుంది. నైట్ అంతా డ్యూటీకి వెళ్ళానండి, మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకోవాలి కనుక తీసుకుంటాను, మళ్ళీ డ్యూటీకి పరిగెత్తుకుని వెళ్తున్నాను. నిజమే, ఇవన్నీ కరెక్టే. స్కూల్కి అలాగే వెళ్తున్నాను, కాలేజ్కి అలాగే వెళ్తున్నాను, లేకపోతే ఫలానా చోటికి వెళ్తున్నానని ఈ విధంగా మనం చెప్తా ఉంటాం. అంటే వీలు లేదు నా జీవితంలో, అంటే సమయం ఉంది కానీ వీలు లేదు, అంటే వీలుగా నాకు కనబడతలేదు. వీలు లేకపోయినా నా సందేశం ఏంటంటే, వీలు కలగ చేసుకుని ప్రార్థించాల. ఒక గొప్ప దైవజనుడు నాకు తెలుసు, డాక్టర్ టీజీఎస్ దినకర్ అంకుల్ గారు. మరి చాలా గొప్ప దైవజనుడు. మరి ఆ అంకుల్ గారి యొక్క మీటింగ్లో అనేక సార్లు దేవుని యొక్క ఆత్మచేత తడపబడ్డ, ఆత్మచేత నింపబడ్డ చాలా మంచి దైవజనుడు, ఒక గొప్ప ప్రవక్త, అపోస్తులుగా ఉంటున్నారు. ఇప్పుడు లేరండి, ప్రభు సన్నిధికి వెళ్ళారు. అయితే ఆ దైవజనుడు చెప్పిన మాటల్లో కొన్ని విషయాలు ఏంటంటే, అతను డ్యూటీకి వెళ్ళేటప్పుడు నైట్ అంతా కూడా మరి డ్యూటీ చేసుకున్నాక రాత్రంతా కూడా గడిపేవాడంట. రాత్రంతా మరి తెల్లారు దాకా, ఉదయకాలం 3, 4, 5, 6 దాకా గడిపి మళ్ళా డ్యూటీకి వెళ్ళేవాడట. ఎప్పుడైనా ఒకవేళ సమయం దొరికితే ఒక గంట సేపు అయినా, ఒక 10 నిమిషాలైనా, ఆ 10 నిమిషాలు కూడా వీలు కలగ చేసుకుని ప్రార్థించేవాడట. ఇంకొక విధంగా చెప్పాలంటే, మరి చాలా చిన్న ఇల్లు అంట. స్టార్టింగ్లో చాలా చిన్న గృహం, వంటగది అంటే మనం కిచెన్ అంటాం కదా, ఆ కిచెన్లో మరి చాలా తక్కువ ప్లేస్లో అక్కడ మోకరించి మరి ప్రార్థించేవాడట. అంటే వీలు లేకపోయినా వీలు కలగ చేసుకొని రాత్రి మగలు కన్నీరు కార్చేవారంట, రాత్రి మగలు మొర్రపట్టేవారంట. మరి అనేక సార్లు దేవుని పెనుగులాడి
బతిమిలాడి ప్రార్థించేవాడంట. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, మనకు అనేక చక్కటి అవకాశం ఉంది, వీలు ఉంది, సమయం ఉంది. కానీ వీలు ఉన్నప్పటికీ కూడా, సమయం ఉన్నప్పుడు కూడా, పాసిబుల్ అవుతున్నప్పటికీ కూడా, పాసిబుల్గా ఎంతో సమయం దాటి వెళుతున్నప్పటికీ కూడా దేవుని దగ్గర మొరపెట్టలేకపోతున్నాం, కన్నీరు కార్చలేకపోతున్నాం, ప్రార్థించలేకపోతున్నాం. అంటే ప్రతిసారి మనం అది అనే మాటనండి, అయ్యా ఈరోజు ఎందుకు సండే రాలే అంటే, వీల్లేదు బ్రదర్, వీలు కలగలేదు బ్రదర్. లేకపోతే ఆరాధన ఎందుకు చేసుకోలేదు, వాక్యాన్ని ఎందుకు చదువుకోలేదు, ఎందుకు ప్రార్థించలేదు, ఎందుకు లేగలంటే వీలు లేకుండా ఉన్నది. అందుకే నేను ఎక్కువగా ప్రేరేపిస్తున్నాను. ఈరోజు నేను ఇచ్చే సందేశం ఏంటంటే, వీలు లేదు కరెక్టే, వీలు లేనటువంటి సమయములు కూడా వీలు కలగ చేసుకొని ప్రార్థిస్తావు. ఎప్పుడైతే ప్రార్థిస్తావో అక్కడ శక్తివంతమైన కార్యాలు జరుగుతాయి. మరి మీ జీవితంలో అంటే పాసిబుల్ కావట్లేదు బ్రదర్, మరి నాకెంత మాత్రం వీలు కలగట్లేదు రీడింగ్ చేయడానికి, బైబిల్ ప్రార్థించడానికి, వర్షిప్ చేయడానికి, మందిరానికి వెళ్ళడానికి సమయమే లేదు అని ఈ విధంగా నువ్వు అనేక విషయాలు చెబుతూ ఉండవచ్చు. ఏది ఏమైనా కానీ వీలు కలగ చేసుకొని నువ్వు ప్రార్థించాలా. ఎప్పుడైతే అలా ప్రార్థిస్తామో మన జీవితంలో, మన కుటుంబంలో, మన వ్యక్తిగతంగా అనేకమైన ఆశీర్వాదాలు చూస్తాం. ఈ లైవ్ ద్వారా మీ జీవితంలో అటువంటి కార్యాలు దేవుడు జరిగించను గాక. అంటే నీకు వీలే లేదా, వీలు లేదనేది మాట్లాడదు, వీలు కలగ చేసుకో. దాంట్లో అంటే అసలుకి వీల్లేదా, అసలుకి వీల్లేని దాంట్లో మనం ఎంతో నిద్రపోతున్నాం, వీల్లేని దాంట్లోనే అనేకమైన వాటిని చేస్తున్నాం, పని చేస్తున్నాం, నిద్రపోతున్నాం, మరి ఎన్నో రకాల ప్రయాణాలు చేస్తున్నాం. అయితే ప్రేయర్ టైం అని చెప్పే లోపల, ఈ ప్రార్థన అనే లోపల మనం ఏమంటే వీల్లేదు అంటున్నాం, అంటే నాకు సమయం లేదు అంటున్నాం, లేకపోతే నాకు పాసిబుల్ కావట్లేదు అంటున్నాం. నేను చదవాలని ఉంది, ప్రేయర్ చేయాలని ఉంది, వెళ్ళాలని ఉంది, ఆరాధించాలని ఉంది, స్వార్థ ప్రకటించాలని ఉంది, ఇలాగా చేయాలని ఉన్నది కానీ చేయలేకపోతున్నాం, నాకు వీలు కలగట్లేదని అనేకసార్లు మనం మాట్లాడుతూ ఉంటాం. ఈరోజు మీ జీవితం యేసు నామములో మారిపోతుంది. ఎక్కడ వీలు లేదో, వీలు లేని చోటే నువ్వు ప్రార్థించబోతున్నావు. మరలా అంటున్నా, అలాగా ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో దేవుని యొక్క కనికరాన్ని మనం పొందుతాం. చాలాసార్లు వీలు ఉంది మనకి, వీలు ఉండి కూడా మనం ఏం చేస్తున్నామంటే అనేకసార్లు ఆ సమయాన్ని, ఆ టయాన్ని వెచ్చించకుండా ఎంతో నిరుపయోగము చేస్తున్నాం. ఈ లైవ్ ద్వారా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. మీ కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగించబడాలంటే, మీ జీవితం ఆశీర్వదించబడాలంటే, మీరు నెమ్మది పొందాలంటే, మీ ఆర్థిక సమస్యలు తొలగాలంటే, మీ ఆత్మలో శాంతి సమాధానం నువ్వు చూడాలంటే, మరలా అంటున్నా, వీలు లేకపోయినా వీలు కలగ చేసుకొని ప్రార్థించాలా. ప్రవచిస్తున్నా యేసు నామములో ఎవరైతే లైవ్ చూస్తూ వీక్షిస్తున్నారో మీ స్పిరిట్ లో నెమ్మది లేదు. మరలా అంటున్నా, మీరు ఏదైతే నెమ్మది లేకుండా బాధపడుతున్నారో క్రీస్తు యేసు నామములో ఈ లైవ్ ద్వారా మీరు వింటుండగానే మీ జీవితంలో గ్రేట్ పీస్ అనగా గొప్ప సమాధానం నువ్వు చూడబోతున్నాం. మరలా అంటున్నా, మరలా ప్రవచన రూపకంగా చెబుతున్నాను, మీ స్పిరిట్లో, మీ హార్ట్లో, మీ మైండ్లో పీస్ లేదు. చాలా దినాల నుంచి నెమ్మది లేదు. అయితే ఈ వింటుండగానే దేవుడి మీ జీవితంలో గ్రేట్ పీస్, గ్రేట్ ప్రెజెన్స్, గ్రేట్ అనాయింటింగ్ నువ్వు ఫీల్ అవబోతున్నావు. నీ ఆత్మలోకి శాంతి సమాధానం రాబోతుంది. అయితే నువ్వు అందుకే బైబిల్లో చాలా రకాల ప్రార్థనలు ఉన్నాయి పిల్లరా, అనేక రకాల ప్రార్థనలు ఉన్నాయి. నిన్న దినాన కూడా మరి ప్రార్థన అంశం మీద నేను మాట్లాడుతూ వచ్చినాం. అలాగే ఈరోజు కూడా నీ జీవితంలో వీల్లేదు బ్రదర్, నాకు వీలు కలగట్లేదు, వీలు లేదు, సమయం లేదు అంటే, నాకు వీలు కలగట్లేదు, నేను ప్రార్థించడానికి వీలు కలగట్లేదని అనేక రకాలుగా మనం చెబుతూ ఉంటాం. వీలు లేనటువంటి స్థితిలో కూడా వీలు ఉండి ప్రార్థించని సమయం ఎంతో అయిపోయింది. మీరు చూడండి, బైబిల్లో కనుక చూసినట్లయితే, దేవుని యొక్క వాక్యములు కనుక చూసినట్లయితే, బైబిల్ చూస్తే యోనా ఉన్నాడు. యోనా మొదటిగా మరి ఎంతో వీలుంది, మంచి ప్రవక్త, మరి మంచి దైవజనుడు. దేవునికి వాక్యం అంటుంది, అతను నినవే పట్టణానికి వెళ్ళి దుర్గతి కలుగునని ప్రకటించమని చెప్పినప్పుడు హాయిగా చక్కగా తరిశిషుకు వెళ్తూ ఓడరేవులో, మరి ఓడలో తను వేరొక మార్గము గుండా వెళుతున్నట్టుగా చూస్తున్నాం. అంటే ఇక్కడ వీలుంది కానీ వీలున్న సమయంలో ఏం చేస్తుంటే నిద్రపోతున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. చాలా మంది ఇదే మన జీవితంలో చేసే భయంకరమైన ఒక పొరపాటు.
అంటే సమయం ఉంది, ఆ సమయంలో ఎక్కువగా నిద్రకు వచ్చేస్తున్నాం, సమయాన్ని పాడు చేసుకుంటున్నాం. ఈ రోజు ఒక తీర్మానం చేసుకుందాం, ఈ రోజు ఒక నిర్ణయాన్ని చేసుకుందాం. ఎక్కువ సమయం మరి దేవునితో గడపడానికి, ప్రభు యొక్క సన్నిధిలో గడపడానికి ప్రయత్నం చేయాలా. వీలు లేకపోయినా కొంత వీలు చేసుకొని ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో నీ చేతి పనులు బ్లెస్ అవుతాయి. దేవుని యొక్క కనికరము చూస్తావు. నీ జీవితంలో ఏది ఆలస్యం అయిపోయిందో దాన్ని యేసు నామములో తిరిగి నీ జీవితంలో దాన్ని త్వరగా పొందుకోవడానికి దేవుడు ఎంతో సాయం చేస్తాడు. అంటే ఇక్కడ ఎంతో వీలుంది. వీలున్న సమయంలో కొంతమంది ఏంటంటే మరి సమయాన్ని పాడు చేసుకుంటూ నిద్రమత్తులు అవుతున్నారు. అందుకే ఒక గడి అయినా మేలుకొని ఉండలేదా శిష్యులతో ప్రభు అంటున్నాడు. మరి పేతురు అలాగే మరి సంఖ్యల మధ్యలో నిద్రిస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. యోనా కూడా అటు వెళ్తున్నప్పుడు వారు అంటున్న మాట ఏంటంటే, అన్యులు అంటున్న మాట అంటే, ఓ నిద్రపోతా లే అని చెప్పినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. అంటే ఇక్కడ ఆ వీలు ఉన్న సమయములేమో నిద్రిస్తున్నాం, వీలుగాని సమయములో ఆతురత పడుతున్నాం. ప్రార్థించుకోవడానికి నాకు సమయము లేదు మరి, కాబట్టి నేను ఇలాగ అయిపోతున్నా, ఇలా దిగజారిపోతున్నా, ఇలా నెమ్మది లేకుండా ఉంటుంది, ఇలాగ నా సమస్య పెరుగుతుంది, ఇలా వ్యాధులు బలహీనతలని అనేకసార్లు ఆ టైంలో చింతపడుతున్నాం, బాధపడుతున్నాం. మరలా అంటున్నా, నీకు వీలు లేనటువంటి సమయంలో కూడా వీలు కలగ చేసుకుని ఎప్పుడైతే నువ్వు ప్రార్థించడం ప్రారంభిస్తావో దేవుని యొక్క అద్భుతమైన కనికరాన్ని నీ జీవితంలో నా జీవితంలో చూస్తాం. చూడండి, దేవుని యొక్క వాక్యములు కనుక చూసినట్లయితే మరి కొలసీలకు రాసిన పత్రిక దేవునికి వాక్యం నుంచి కొన్ని మాటలు చూద్దామండి. బైబిల్లో కనుక చూసినట్లయితే కొలసీలకు రాసిన పత్రిక కొలసీలు 4వ అధ్యాయము 4వ వచనానండి. 4వ అధ్యాయము కొలసీలకు రాసిన పత్రిక లేదా దేవునికి వాక్యం నుంచి రోమీలకు రాసిన పత్రిక రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12-13 అండి. 12-13 దేవునికి వాక్యంలో చూస్తే, బైబిల్లో చూస్తే, యూదుడని గ్రీకు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు ఉండి తనకు ప్రార్థన చేయ వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. ఎందుకనగా ప్రభు నామను బట్టి ప్రార్థన చేయవాడెవడు వాడు రక్షించబడును. ఇక్కడ ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయవాడేవాడు వారందరూ రక్షణ పొందుతారంట అంటుంది దేవునికి వాక్యం. అంటుంది యూదుడని గ్రీకు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు ఉండి తనకు ప్రార్థన చేయ వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. దేవునికి వాక్యం అంటే దేవుడు కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. నీ పాపాలు ఆ కృప ద్వారా క్షమించి వేస్తాడు, నీ బలహీనతలు స్వస్థపరుస్తాడు, నీ జీవితంలో నెమ్మది కలగ చేస్తాడు. కంటాడు ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అండి, ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడని దేవునిక వాక్యం అంటుంది. ఈరోజు మనం ప్రార్థిస్తుండగా ఎప్పుడు తెలుసా, సమయము లేదు అని చెప్పటం కాదు, లేదా నాకు వీలు లేదు అని చెప్పటం కాదు, నాకయ్యా పాసిబుల్ కావట్లేదని చెప్పటం కాదు. ఇటువంటి సమయంలో కూడా వీలు చేసుకొని, అంటే వీలు లేనటువంటి సమయంలో కూడా వీలు చేసుకొని ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో దేవుని కార్యాలు, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క మెర్సీ, దేవుని యొక్క బ్లెస్సింగ్స్, అంటే మీ జీవితంలో దేవుని కార్యాలు ఎక్కడెక్కడ పొందలేకపోతున్నావు అందెల్లా నీవు చూడగలవు. అందుకే దేవుని యొక్క వాక్యములు గనక చూస్తే మరి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము మరి 13-14 గనక చూసినట్లయితే దేవునికి వాక్యం అంటే, మీలో ఎవరికైనా శ్రమ సంభవించా అతడు ప్రార్థన చేయవలను, ఎవరికైనా సంతోషం కలిగిన అతడు పాడవలను, కీర్తనలు పాడవలను. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపించి, అవును వారు ప్రభు నామన అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. అంటే ఎవరికైనా శ్రమ సంభవించిన, శ్రమను మనకి ఆ టైం అంటే వీల్లేదు బ్రదర్, నా ఈ శ్రమని బట్టి, ఈ కష్టాన్ని బట్టి, ఈ ఇబ్బందిని బట్టి, లేదా ఉద్యోగాన్ని బట్టి, లేదా నేను చేస్తున్న ఈ జాబుని బట్టి, నీ వెళ్తున్న ఈ ప్రదేశాన్ని బట్టి, లేదా నా ప్రయాణాన్ని బట్టి అంటాం చాలాసార్లు. దీని వల్ల, ఈ చదువుల వల్ల, వీటి వల్ల నాకు వీలు కలగట్లేదు. నిజమే, మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలను, ఎవరికైనా సంతోషము కలగల అతడు కీర్తనలు పాడవలను. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపించవలను.
వారు ప్రభు నామన అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును, అతడు పాపములు చేసిన పడితే పాప క్షమాపణ నందును. లైవ్ చూస్తున్న మీ జీవితంలో దేవునికి వాక్యం అంటుంది, విశ్వాస సహితమైన ప్రార్థన. దేవునికి వాక్యం అంటుంది, రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును. అవును, అతడు పాపములు చేసిన వాడైతే అతని పాపాలన్నీ కూడా క్షమించబడతాయని దేవుని యొక్క వాక్యములో చూస్తున్నాం. ఈరోజు ఒకవేళ శ్రమ గుండా వెళ్తున్నావా, వ్యాధిలో ఉన్నావా, మరి నీ పరిస్థితిలో పడి ఉన్నావా, లేకపోతే ఏమీ అర్థం కానటువంటి స్థితిలో ఉన్నావా, అంటే నీ జీవితంలో ఏమి చేయలేకపోతున్నావా, నీ పరిస్థితుల మధ్యలో ఏమీ అర్థం కానటువంటి స్థితి కూడా నువ్వు వెళ్తూ ఉండవచ్చు. అయినప్పటికీ కూడా కొంత సమయాన్ని నువ్వు వీలు కలగ చేసుకుని ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో, అవును, దేవుని అద్భుత కార్యములు చూస్తాం. అందుకే మీలో ఎవరికైనా శ్రమ సంభవించినప్పుడు ప్రార్థించడం కొంచెం కష్టం అవుతుంది. చూడండి, దేవునికి వాక్యములు అపోస్తుల కార్యములు గనక మీరు చూసినట్లయితే 16th చాప్టర్లో గనక చూసినట్లయితే, మరి పౌలు శీలలు మరి చెరసాల్లో బంధించబడ్డారు, వారు అందులో ఉన్నారు. మరి రాత్రంతా వారు పాటలు పాడి దేవుని కీర్తించినట్టుగా చూస్తున్నారు. అదేమైనా వీలుగా ఉండే సమయమా అండి? మరి ఎంతో కొట్టబడ్డారు, బాధించబడ్డారు, శ్రమ పెట్టబడ్డారు, బోండాలంట, అంటే వారి కాళ్ళకు చేతులకు కట్టబడి. కానీ ఇటువంటి సమయంలో ఇప్పుడు వీలు లేదు, అంటే ప్రార్థించడానికి ఎటువంటి వీలు లేదు, చెరసాల్లో ఉన్నారు. మరి ఈ చెరసాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వీలు లేనటువంటి సమయంలో కూడా, అంటే బంధించబడ్డారు, మరి కాళ్ళకు బోండాలు వేయబడ్డాయి, చేతులకు సంఖ్యలు, మరి చెరసాల్లో ఉన్నారు, కొట్టబడ్డారు, బాధించబడుతున్నారు, మరి అనేక దెబ్బలు తిన్నారు. ఇటువంటి సమయంలో, ఇటువంటి వీలు కానటువంటి సమయంలో కూడా ఎప్పుడైతే దేవుని కీర్తించారో, దేవునికి పాడారో, ప్రార్థించారో, చెరసాల తలుపులు తెరవబడ్డాయట, వారి సంఖ్యలు ఊడిపోయినాయి. మహాభయంకరమైన ఆ స్థలం కంపించినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. అంటే వీలు లేకపోయినా కూడా వాళ్ళు ఏంటంటే వీల్లేదని, ఎక్కడ వీలుగా లేదని ప్రార్థించడం ఆపివేయలేదు. అనగా చెరసాల్లో వారి చేతులు కట్టబడ్డాయి, బొండాలు వేయబడ్డాయి, బాధించబడుతున్నారు. ఈ శ్రమను ఒకరొకరు మాట్లాడుకొని ఒకరొకరు ఈ శ్రమను గురించి ఆదరించుకుంటలేరు. వీళ్ళైపోయినా కీర్తిస్తున్నారు, వీళ్ళైపోయినా ప్రార్థిస్తున్నారు. మరలా అంటున్నా, ఎప్పుడైతే నువ్వు అలా చేస్తావో దేవుని శక్తి అక్కడ దిగి వస్తుంది, దేవుని కార్యాలు జరుగుతాయి. ఆ స్థలమంతా భూమి కంపించినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. చెరసాల తలుపులు తెగిపోయినన్ని, ఆ తలుపులన్నీ తెరుచుకున్నట్లుగా చూస్తున్నాం. అందరి బంధకాలు ఊడిపోయినాయి. ఈ రాత్రికాల సమయంలో, ఈవినింగ్ టైంలో మీ కుటుంబంలో ఉన్న వారి యొక్క బంధకాలు యేసునామములో తెగిపోనుగాక. చెరసాల తలుపులనంట, ఆ స్థలం అదిరినంట, భూకంపం వచ్చిందంట, భూమి అంతా కదిలిపోయిందంట. అంటే వారు పాడి కీర్తించి, ఎప్పుడైతే వీలు లేకపోయినా వీలు లేనటువంటి సమయంలో కూడా ప్రభుని స్తుతించి ఆరాధిస్తుంటే దేవుడు ఎంత సంతోషపడ్డాడంటే, ఆ స్థలమంతా కూడా దేవుని శక్తి వచ్చి కదిలించినట్లుగా చూస్తున్నాం. వారి చెరసాల యొక్క తలుపులన్నీ తెరుచుకున్నాయట. వాటే మైటీ గాడ్. ఇక ఈవినింగ్ టైంలో ప్రభు మీ జీవితాన్ని దర్శించును గాక. అటువంటి బలమైన కార్యాలు నీ జీవితంలో, నా జీవితంలో జరగాలంటే నిజమే, మనం కూడా వీలు లేనటువంటి సమయంలో కూడా వీలు కలగ చేసుకొని ఆ దేవుణ్ణి, అనగా యేసు ప్రభుని, రక్షకుణ్ణి, మెస్సియాని త్వరగా రాబోతున్నాడు. సర్వశక్తి గల దేవుడు, ఎల్ షదాయ్, ఆల్ఫా ఓమేగా, ఆయనే జీవము గల దేవుడు. అవును, సర్వశక్తి గల దేవుడు. ఆయన రక్తములోనే పాప క్షమాపణ, ఆయన నామములోనే మనకు విడుదల, ఆయన నామములో మరలంటున్నా నీ కుటుంబానికి శాంతి, నీ జీవితానికి నెమ్మది, నీ హృదయానికి శాంతి కలుగుతుంది. ఈ లైవ్ చూస్తుండగా మీ జీవితంలో బలమైన గొప్ప కార్యములు జరుగునుగాక. అంటే వీలు లేనటువంటి సమయంలో కూడా ఒక వీల్లేదని ప్రార్థన మాత్రం ఆపలేదు. అవును, స్తుతించడం, కీర్తించడం ఆపలేదు. అలాగే దానియేలు కూడా అలాగే ఉన్నాడు. ప్రియులారా, మీరు కనుక దానియేలు చాప్టర్ 6వ అధ్యాయాన్ని కనుక చూస్తే శాసనము చేయబడ్డది. అవును, ఎవరు కూడా రాజుతో తప్ప దేవునితో, మనుషులతో మాట్లాడకూడదు
అంటే ఇక్కడ వీలు లేదు, ప్రార్థించడానికి మాత్రం కూడా వీలు లేదు. ఇటువంటిది ఎరిగి కూడా, ఈ శాసనాన్ని ఎరిగి కూడా, అంటే ఇటువంటి నిర్ణయము తెలియజేయబడినప్పటికీ కూడా దేనికి బెదరట్లేదు. జీవము గల దేవుని దగ్గర ఇటు పనిలో బిజీగా ఉంటున్నాడు. పని చేసుకున్న తర్వాత ప్రాముఖ్యుడు, ముఖ్యుడు, జ్ఞానము గలవాడు, దేవుని పరిపూర్ణ జ్ఞానము కలిగి ఉన్నాడు. సేమ్ టైంలో పనులు నమ్మకంగా ఉన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత తన లీజర్ టైంలో కొంతగా ఉన్న సమయంలో వీలు కలగ చేసుకుని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, మీరు బైబిల్ వచ్చండి, అంటే ఈ యొక్క ఉదయ, మధ్యాహ్న, సాయంత్రం అంటే 3 పూటలు కూడా, లేదా ఈ 3 times కూడా ఏం చేస్తున్నట్టే దానియేలు ప్రార్థిస్తున్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. శాసనము చేయబడ్డది. అవును, ఎవరైనా కనుక దేవునితో మాట్లాడినా, మనుషులతో మాట్లాడినా, రాజుతో తప్ప ఎవరితో, దేవునితో కానీ మనుషులతో కానీ మాట్లాడితే వారు సింహము గుహలోకి వేయబడతారు. అంటే వీలు లేదు. మరలా అంటున్నా, వీలు లేదు. వీలు లేనటువంటి సమయంలో ఇప్పుడు ఏం చేస్తున్నాడు దానియేలు? వీలు లేదు కదా అని కూర్చోలే, వీలు లేదు కదా అని ముడుచుకోలే, వీలు లేదు కదా అని నాకు వీలు లేదు ఇప్పుడు చేస్తే మరి ఒకవేళ నన్ను సింహ బోన్లో వేస్తారు, లేదా శాసనం చేయబడ్డది, లేదా రాజు మరి మాటని ధిక్కరించేవాడిని అవుతాను అని అనుకోలే. మరి సర్వశక్తి గల దేవుని వైపు చూచి తన సమయంలో ప్రార్థించడం, వీలు కలగ చేసుకొని ప్రార్థించడం ప్రారంభించాడు. నిజమే, దేవుని యొక్క వాక్యములో గనుక చూస్తే అతని మరి సింహాల గుహలోకి వేసినట్లుగా చూస్తున్నాం. రాత్రి అంతా కూడా రాజుకు నిద్ర పట్టలేదంట, నిద్రపోలేదంట, బాధపడుతున్నాడు. చాలా వేదన పడి అతను నాట్య వాయిద్యాలు ఆపివేశాడు, ఆహారం తీసుకోలేదు, అలాగే చూస్తున్నాడు. మరి ఉదయమే లేచి వేగరమే ఉదయమే లేచి జీవగల దేవుని సేవకుడు దానియేలు, అవును నువ్వు క్షేమంగా ఉన్నావా, నువ్వు బాగున్నావా? సింహము గుహ దగ్గరికి వీళ్ళు అడుగుతున్నాడు, ఈ విధంగా పలుకుతున్నాడు, నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా? నీ ప్రభు నిన్ను రక్షించాడా? నీ దేవుడు నిన్ను రక్షించాడా? దానియేలు అంటున్నాడు, అవును రాజా, నిన్ను క్షేమమే, నిక్షేమంగా ఉన్నాను. అవును, ఇక్కడ అంటాడు దానియేలు అంటాడు, నేను క్షేమమే. సింహము గుహలో ఉన్నప్పుడు దానియేలుకు ఏ కీడు కలగలేదు. తన దూత నంపించి సింహాల నోళ్ళు మూయించినట్లుగా చూస్తున్నాం. ఈరోజు నీ చుట్టూ ఉన్న పరిస్థితులను యేసునామములో ప్రతి దురాత్మ యొక్క చీకటి శక్తుల యొక్క మరి మంత్ర తంత్రముల యొక్క చీకటి శక్తుల యొక్క ఆ ప్రభావాన్ని యేసునామములో దేవుడు మూసివేయునుగాక, బంధించునుగాక, నోళ్ళు మూయించునుగాక. ఇక్కడ చూస్తే దేవునికి వాక్యం అంటుంది, సింహాల నోళ్ళు మూయించబడ్డాయంట. దానియేలు ఉన్న చోటికి దేవుని దూత వెళ్ళింది. వీల్లేదు, అక్కడ ఎటువంటి వీల్లేదు. కానీ వీలు లేకపోయినా శాసనము చేయబడ్డ, సింహ బోన్లు వేయబడతాని తెలియచేయబడ్డ దానియేలు తన ప్రార్థన జీవితాన్ని ఆపలేదు కనుక దేవుడు బలమైన కార్యాన్ని చేశాడు. ఆ గుహలోకి దేవునికి దూత నంపించి దానియేలుని రక్షించినట్లుగా, దానియేలుని కాపాడినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఈరోజు నీ జీవితంలో నీ ఒకవేళ నీ పరిస్థితుల మధ్యలో ఈ విధంగా, అయ్యా నాకు వీల్లేకుండా ఉన్నది, నా పరిస్థితుల మధ్యలో ప్రార్థించడానికి, స్తుతించడానికి, కీర్తించడానికి, దేవుని వెతకడానికి, ప్రభుతో కలవడానికి, ఆయన ఆరాధించడానికి, ఆ మహోన్నతుణ్ణి, ఆ సర్వోన్నతుని నేను ఆయన సన్నిధిని అనుభవించడానికి అయ్యా నాకేమాత్రం వీలు పడతలేదు, ప్రార్థించడానికి వీలు లేకుండా ఉన్నది అని ఒకవేళ నువ్వు విచారపడుతున్నట్లయితే ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. వీలు కలగ చేసుకొని ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో ఈ ఫ్యామిలీలో సమాధానం చూస్తావు, భార్య భర్తల మధ్యలో ఐక్యత చూస్తావు, డిస్ప్యూట్స్ అనేటివి తొలగిపోతాయి, విచారాలు తొలగిపోతాయి, పిల్లల మధ్యలో శాంతి, సమాధానం, ఆరోగ్యాన్ని పొందుతావు, నీ ఉద్యోగంలో నెమ్మది కలుగుతుంది, నీ కుటుంబంలో, నీ ఇంట్లో ఆర్థిక పరిస్థితులు మారిపోతాయి. నీ ఆర్థిక పరిస్థితులే కాదు, నీ శరీరంలో ఉన్న ప్రతి వ్యాధిని యేసయ్య స్వస్థపరచగలడు. ఇలా ఈ ద్వారా అటువంటి బలమైన కార్యములు యేసు నామములో దేవుడు మీకు కలుగచేయునుగాక.